ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనపై అసంతృప్తికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనర్హుడు అని చెప్పడానికి అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను తెలివిగా మంత్రులు, శాసనసభ్యులపై నెట్టి గట్టెక్కడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా వికటిస్తున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక అరాచకాలకు వైసీపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అధికారం చేపట్టిన వెంటనే నా ఫోటోతోనే మీ ముఖాలకు ఓట్లు వేశారని, నేను చెప్పినట్లు నడుచుకుంటే మరొక 30 ఏళ్లు మనదే అధికారమన్న జగన్మోహన్ రెడ్డి నేడు నీపై ప్రజలలో వ్యతిరేకత ఉంది, తప్పుకోండి అంటున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నాడు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓట్లేసిన ప్రజలు నేడు ఎమ్మెల్యేల ముఖం చూసి ఎందుకు ఓట్లు వేస్తారో ఆయనే చెప్పాలి. మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లడగడానికి ప్రజల్లోకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అంగన్వాడీలకు వేతనమిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ మాటనే మర్చిపోయారు. అమలుకు నోచుకొని హామీలిచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన హామీలు అమలు చేయమని ఆయా వర్గాలు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు, దాడులు, సిపిఎస్ రద్దు కోసం విజయవాడలో ఆందోళనకు పిలుపునిచ్చిన టీచర్లను ముందు రోజునే ఇంటి వద్ద గృహ నిర్బంధాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఉద్యమాన్ని అణిచివేతకు ప్రయత్నించారు. ఎన్నికలకు కేవలం మరొక 3-4 నెలల సమయం ఉన్నందున ప్రజలు గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు రాష్ట్ర సంపద దోపిడీలో పోటీ పడ్డారని చెప్పవచ్చు. రాష్ట్ర హోంమంత్రి ఇలాఖాలో కోట్లాది రూపాయల ఇసుకను పర్యావరణానికి తూట్లు పొడిచేలా నదులలో డ్రెస్లింగ్ చేసి రాత్రి పగలు తేడా లేకుండా దోపిడీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేచర్ల గ్రామంలో పేదలకిచ్చిన అసైన్ భూములలో ఎర్రమట్టిని మైనింగ్ అనుమతులు లేకుండా ఇష్టారీతిన అమ్మి కోట్లాది రూపాయలు గడించారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నవారిని జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇల్లు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సైనికులుగా పనిచేసిన నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచింది. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కొరకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన వాగ్దానం నిరుద్యోగులు నమ్మి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి టీచర్ ఉద్యోగాలు గాని, వివిధ శాఖల ఉద్యోగాలు గాని భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. 200 రూపాయల పింఛన్ చంద్రబాబు 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానని చెప్పి వృద్ధులను కూడా మోసం చేశారు. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పవచ్చు. కష్టమో నష్టమో భూమిని నమ్ముకుని రైతు మాత్రం అతివృష్టి, అనావృష్టి దెబ్బలను తట్టుకుంటూ చేస్తున్న ఉత్పత్తి మాత్రం రాష్ట్రంలో స్థిరంగా ఉంది. అనపర్తి నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యుడు కొండలను కూడా పిండి చేసి కోట్లు గడించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆవ భూములను చౌకగా కొట్టేసి అధిక మొత్తంలో ప్రభుత్వం నుండి సొమ్ములు దండుకొని పేదవారికి ఇళ్ల స్థలాలిచ్చారు. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో విస్తరించిన నల్లరాతి క్వారీల నుండి కూడా భారీగా ముడుపులు తీసుకుంటూ అక్రమ మైనింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ సంపదను కొల్లగొడుతున్నా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందని అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సంపదను కొల్లగొట్టే వారికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అండదండలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను ప్రజలు, ప్రతిపక్షాలు అడ్డుకుంటే వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి దోపిడీదారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండటం జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పరాకాష్ట. రాష్ట్రంలో అడ్డు అదుపు లేని అరాచకాలు, అవినీతి, రాష్ట్ర సంపద దోపిడీ వంటి ఎన్నో సంఘటనలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇన్ని వ్యతిరేకతలను మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో ఓటమి తథ్యం.